రిటైర్మెంట్ ముంగిట కక్కుర్తి పడిన గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు. ఆగస్టు నెల ఆఖరిలో రిటైర్ కాబోతున్న ఈఎన్సీ సబ్బవరపు శ్రీనివాస్ విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. శ్రీనివాస్ ఇలా దొరికిపోవడం ఇది మూడోసారి. విశాఖపట్నంకి చెందిన సత్యసాయి కన్స్ట్రక్షన్స్ నిర్వాహకుడు చెరుకూరి కృష్ణంరాజు 7 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం, ఇతరత్రా పనులు చేశారు. వాటికి 35.5 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. పనులు చేయడానికి బ్యాంకుల్లో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్న కృష్ణంరాజు బిల్లులు మంజూరు చేయాల్సిందిగా శ్రీనివాస్ను కోరారు. కానీ ఈఎన్సీ శ్రీనివాస్ను తనకు 5 కోట్లు ఇస్తేనే మంజూరు చేస్తానని కండిషన్ పెట్టారు. దాంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించగా విజయవాడ, శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీలు సుబ్బారావు, రమణమూర్తిల నేతృత్వంలో ఆయనపై నిఘా పెట్టారు. 5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఈఎన్సీ అడ్వాన్స్గా 25 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నారు.